అవదారిద్ర్యం అంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు అదానికి మోడీ ఇస్తున్నది, అదాని రేవంత్ రెడ్డి గారితో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో డీల్ చేసుకున్న దానికి ఏమన్నా కామన్ సెన్స్ లింక్ ఏమైనా ఉన్నదా మీరు చెప్పండి దయచేసి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మోడీ గారు అదానికి ఎయిర్పోర్ట్లు ఇస్తారు, మోడీ గారు అదానికి సీపోర్ట్లు ఇస్తారు, మోడీ అదాని గారికి ఈ యొక్క విదేశాల నుంచి విదేశాలు ఇన్ని దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్లు అదానికి ఇప్పించాడు. ఓకే, సో మన దేశంలో ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి అవుతున్న బొగ్గు కాదని విదేశం నుంచి ఎక్కువ రేటుకు బొగ్గు చేసి అది అదాని ద్వారా మనకు అమ్మిపిస్తున్నాడు. సో అక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది, అదానికి దేశ సంపద కానీ అన్ని అదానికి లాభం జరుగుతున్నాయి. ఏది మోడీ ఇస్తున్న వాటిలో అవి అప్పనంగా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఎక్కడో కింది ఒక 600 స్థానాలు ఉన్న మోడీ అదాని ఇలా ప్రపంచంలో ధనవంతుడు అయ్యాడు. వాళ్ళ సన్నిహితులు దగ్గర చెప్తున్న ప్రకారం అది అదాని సంపద కాదు, అదానికి 10-15% మాత్రమే వాటా ఇస్తాడు. అదంతా అదాని పేరు మీద మోడీ కానీ వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ ఈ బ్రాహ్మణులు కానీ వీళ్ళందరూ కలిసి దోసుకుంటున్నారు అని చెప్తున్నారు. సేమ్ థింగ్ విత్ పిఎం కేర్ ఫండ్స్. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ సంపదని ఆ యొక్క వాళ్ళ గౌతమ్ అదాని, ఈయన పేరు అదాని పేరు, అదాని వాళ్ళ అన్న పేరు వినోద్ అదాని. ఆయన దుబాయ్లో ఉంటాడు. ఆయన యొక్క షెల్ కంపెనీలు అన్నీ అంటే కాగితపు కంపెనీలు, అంటే వ్యాపారం ఉండదు ఏముండదు, పేరుకే ఉంటాయి, నామకే వాస్తా. సో అవన్నీ ఈ యొక్క మారిషస్లో, ఆఫ్రికా దేశంలో ఉన్న ఒక మారిషస్లో ఉన్నాయి. అక్కడికి ఇక్కడ మన దేశ పైసలు పంపించి అక్కడి నుంచి మళ్ళీ ఈ అదాని కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఎవరి అంటే అది ఇన్వెస్టిగేషన్ చేయమని రాహుల్ గాంధీ అడిగితే ఆయన యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండు. ఆ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆధారాలతో సహా చూపెడితే ఆమె యొక్క మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమంటే చేస్తలేడు, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయమంటే చేస్తలేడు. అర్థమైందా? కానీ 100 కోట్లు ఈ యొక్క లిక్కర్ స్కామ్ అని లోపల వారేస్తున్నాడు ప్రతిపక్షాలని. అదే ప్రతిపక్షాలు బీజేపీ కండువా కప్పుకుంటే వాళ్ళకి ఉన్న కేసులను కూడా మాఫీ చేస్తున్నాడు. అర్థమైందా? సో ఈడీ సిబిఐ అనేది ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి వాడుతున్నాడు. వీళ్ళు మొత్తం ఈ యొక్క ఇండియన్ బర్గ్ రీసెర్చ్ వాడు చెప్పిండు, వాడు అన్ని కంపెనీల మీద రీసెర్చ్ చేసి వీళ్ళ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చా లేదా అనే ఉద్దేశంలో వాడు కంపెనీ ఎట్లాంటి ఉన్నదని వాడు రిపోర్ట్ ఇస్తాడు, అన్ని కంపెనీలకు ఇస్తాడు. అట్లా అదాని కంపెనీ మీద కూడా వాడు రిపోర్ట్ ఇచ్చాడు. ఎన్ని వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగింది, ఎట్లా దేశ సంపదని ఎట్లా లూటీ చేస్తారు, అది ఎందుకు ప్రైవేట్ యొక్క లోకల్ వేరే గవర్నమెంట్లకు కానీ వేరే వాళ్ళకి అమ్ముతలేరు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎందుకు అమ్ముతలేరు, ఓన్లీ అదానికి ఎందుకు అమ్ముతున్నారు, అది కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఎందుకు అని ఇవన్నీ రీసెర్చ్ చేసి వాని యొక్క అన్యాయాన్ని ఈ మోడీ అనేటోడు అదాని పేరు మీద దోసుకుంటుండ అనేది ఇంతమంది చెప్పారు. అంటే అదాని అనేటోడు దేశ సంపదని, మోడీ అనేటోడు చౌకీదార్, చోర్ హై అంటే ఎందుకు బాధ అవుతుంది, కోర్టు ద్వారా ఎందుకు తీర్పు ఇప్పిస్తావు, నువ్వు చోరు కాబట్టి బాధ అవుతుంది. సో ఆ విధంగా దేశ సంపదనంతని అదానికి అప్పచెప్తున్నాడు ఎవడు, నరేంద్ర మోడీ. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏం చేసిండు, మనం ఇక్కడ ఉన్న సంపద ఏది అదానికి ఇవ్వలేదు, మోడీ అనే దుర్మార్గుడు చౌకీదార్ అదానికి దోచిపెట్టిన దానిలోకి వెళ్ళి కొంత ఇక్కడ మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుంది, ఆ సంపదని మళ్ళీ తీసుకొస్తున్నాం, మోడీ దోచిపెట్టిన సంపదని రాష్ట్రానికి తీసుకొస్తున్నాం అదాని దగ్గర నుంచి. మనం అదానికి రాష్ట్ర సంపద ఏది ఇస్తలేము. వాడు వస్తాడో రాడో, వాడు ఆ యొక్క అదేంది దావోస గీవోస ఆ ఫోరంలో సంతకాలు పెడతారు కానీ ఎంఓయూలు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెడతారు కానీ అది ఎంతమంది వచ్చి నిజంగా పెట్టుబడులు పెడతారో తెలియదు. కానీ వాడు రాష్ట్రంలో అదాని పెట్టుబడులు పెడితే వాడికి మోడీ అనే దుర్మార్గుడు అదానికి దోచిపెట్టిన సంపదకి వెళ్ళి కొంత దోపిడీ సంపదని రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. దానివల్ల రాష్ట్రానికి 4 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర సంపద బొగ్గు గనులో, ఇంకో సీపోర్ట్లో, ఎయిర్పోర్ట్లో, రాష్ట్రంలో ఉన్న ఎన్టీపీసీ గనులో, ఇంకేదైనా నిధులో మనం అదానికి ఇస్తలేము, మనం ప్రభుత్వ కాంట్రాక్టులో ఏమి ఇస్తలేము. ఎక్కడన్నా ఇప్పుడు ఏది ఎలక్టోరల్ బాండ్ స్కామ్ అన్నాం, ఏంది వాడిని దోచిపెడితే వాళ్ళకెళ్ళి కొంత వాటా బీజేపీకి ఇచ్చిండు, రైట్. ఇప్పుడు కాళేశ్వరం మీద లిక్కర్ స్కామ్ చేస్తూనే అంటున్నావు కదా, మరి కాళేశ్వరం మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడు వాడు. ఎందుకని ఆ యొక్క కాళేశ్వరం కింద దోసుకున్నటువంటి వాడు మెగా కృష్ణారెడ్డి ఎంఈఏఎల్, మెగా ఇంజనీరింగ్ అది కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అది ఉందిగా, సో అది ఎంఈఏఎల్ కింద మెగా కన్స్ట్రక్షన్స్ వాడు బీజేపీకి ఎక్కువ డబ్బులు ఇచ్చిండు విరాళం, ఎలక్టోరల్ బాండ్స్. అర్థమైందా? అంతకుముందు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తెచ్చినావు, 2017 తెచ్చినావు. 2017 కంటే ముందు ఒక కంపెనీ ఏదైనా కంపెనీ 100 కోట్లు లాభం చేస్తే అందులోకి వెళ్ళి 7% అంటే 100 కోట్లు లాభం వస్తే, లాభంలోకి వెళ్ళి నేను చెప్తుంది, లాభంలోకి వెళ్ళి మనకు వచ్చిన మొత్తం వ్యాపారంలోకి వెళ్ళి కాదు, వ్యాపారం చేసి అలాకెళ్ళి ఖర్చులు తీసేసి అన్ని ఖర్చులు తీసేసినాక వచ్చిన లాభం ఉంటుంది కదా, ఆ లాభంలోకి వెళ్ళి అంటే 100 కోట్లు వాడు సంపాదిస్తే వాడికి వ్యాపారం చేస్తే కాదు సంపాదిస్తే
లాభం వస్తే 100 కోట్లు లాభం వస్తే కంపెనీలకి వెళ్ళి వాళ్ళకెళ్ళి 7 రూపాయలు మాత్రమే ఈ రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇవ్వచ్చు అనేది అంతకుముందున్న చట్టం. ప్లస్ ఆ ఎవరు దానం చేసి అనేది ప్రజలకు తెలియాలి. ఎలక్టోరల్ బాండ్స్ అని తెచ్చి ఎంతైనా ఇచ్చుకోవచ్చు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ బ్యాంక్ అని తెలుస్తుంది కానీ మిగతా ఎవరికి తెలియదు. బ్యాంక్ అని దగ్గర దాచిపెడుతున్నావు, చూపారుస్తుంది. ఆ ఇచ్చేటోనికి తెలుసు, ఆ తీసుకునేటోనికి తెలుసు, బ్యాంక్ అని తెలుసు, ప్రజలకు తెలియదు. ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం ఉంది? ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఆ 7% లిమిట్ ఎందుకు తీసేసినావు? అంటే నీకు 8,000 కోట్లు నీకు నీ బీజేపీ పార్టీ దానం చేసిందంటే నువ్వు వానికి 80 లక్షల కోట్ల వర్త్ ప్రాజెక్టులు ఇచ్చినావు అని అర్థం. చేయమని కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఎవడొద్దాను? రేవంత్ రెడ్డి ఆపుతున్నాడా? అదానీ అనే దుర్మార్గుడికి మోడీ అనే దుర్మార్గుడు దేశంలో ఉన్న సంపద, కాంట్రాక్టులు, ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు ఎవ్రీథింగ్ అదానికి ఇచ్చాడు. కానీ మనము తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ కాంట్రాక్టు ఏది కూడా ఆయనకి ఇవ్వలేదు. గవర్నమెంట్ కాంట్రాక్టులు ఏ గనులు ఇవ్వలేదు, ఏ జాతి సంపద ఇవ్వలేదు. ఏమి ఇచ్చినాం? ఏమి ఇవ్వలే. మోడీ ఆయనకు దోచిపెట్టిన సంపదలకి వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టరా అయ్యా, మా పొరగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడుగుతున్నాం. ఎవడొచ్చి పెట్టుబడులు పెడతానో రమ్మంటున్నాం. FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 50% చేస్తా అంటే ఇదే నరేంద్ర మోడీ వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు 100% చేసిండు. అంటే విదేశీ వాళ్ళే మన దేశంలో వచ్చి పెట్టుబడులు పెడతా అన్నప్పుడు ఈ యొక్క ఏది మఠాధిపతులు, పీఠాధిపతులకు ఎవడైనా దానం చేయన్నప్పుడు వాడు దోసుకున్న సొమ్ముని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా అంటే తప్పేముంది? మనం అదానికి ఏం దోషి పెట్టించినాం? ఏమిచ్చినాం చెప్పండి? మేమేం గనులు ఇచ్చినామా, జాతి సంపద ఇచ్చినామా, కాంట్రాక్టులు ఇచ్చినామా? ఏమి ఇచ్చినాం? ఏమి ఇవ్వలే రాష్ట్రం నుంచి. వాడు దోసుకున్నదే మనకు చేస్తున్నాం, మనకు లాభం అవుతుంది, మన పొరగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మోడీ అట్లా చేస్తలేడు కదా. మోడీ అదానీ నుంచి పెట్టుబడులు తీసుకొస్తుండా, దేశ సంపద అంతా వానికి ఇస్తున్నాడు. దాన్ని దీన్ని ఎట్లా పోలుస్తారయ్యా? మోడీ దోచిపెడుతుండు, మేము మోడీ దోచిపెట్టింది తీసుకొస్తున్నాం. మనం ఏమి ఇస్తలేము అదానికి, అదానిదే తీసుకొస్తున్నాం, అదాని సంపద తీసుకొస్తున్నాం. కలిసి ఫోటో ఉంటే దేనికోసం అనేది. అందుకే అంటున్నా మీకు తేడా. ఈ బీజేపీ ఆర్ఎస్ అంధభక్తులు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన దరిద్రం ఏంటంటే ఆకుకి పువ్వుకి తేడా తెలియదు వీళ్ళకి. అర్థమైందా? ముస్లిం జెండా ఉంటే పాకిస్తాన్ జెండా అంటారు గాడి కొడుకులు. ముస్లిం జెండాలో మొత్తం గ్రీన్ ఉంటుంది, గ్రీన్ ఉండి ఆ యొక్క చంద్రుడు ఉంటాడు. అదే పాకిస్తాన్ జెండాలో 70% ఉంటుంది అది గ్రీన్ అది చంద్రుడు, మిగిలిన 30% తెల్లగా ఉంటుంది. ఎందుకట అంటే వాళ్ళు చెప్తున్న వాళ్ళ దేశ జెండా వేసుకున్నప్పుడు ఆ 30% అనేది మైనారిటీలు కూడా, వాళ్ళు కూడా సురక్షంగా ఉండాలి. మా దేశంలో 30% మైనారిటీలు ఉన్నారు, మిగతా మతాల వారు, వాళ్ళని కూడా మనం రక్షించాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకు కూడా గౌరవం ఇస్తాం. కాబట్టి మిగిలిన 30% తెల్లగా పెట్టిరంట. సో కాబట్టి పాకిస్తాన్ జెండాలో 30% తెల్ల పట్టి ఉంటుంది, మిగిలిన 70% గ్రీన్ ఉంటుంది. అలా ఇట్లా ఈ చంద్రుడు ఉంటాడు. కానీ ఇప్పుడు మన దేశంలో ముస్లిం సంబంధించిన వాళ్ళందరూ ముస్లిం జెండాలు ఎగరేస్తారు. అంటే ఇప్పుడు హిందువులు ఎట్లయితే కాషాయం జెండా ఎగరేస్తారో, కాషాయం ఎగరేస్తారు, ఇది ఇట్లా ఉంటుంది కదా. సో అట్లా కాషాయం ఎగరేసినట్టు వాళ్ళు గ్రీన్ ఎగరేస్తారు. అందులో ఇది ఉంటుంది. సో గ్రీన్ జెండా చూపెట్టి వాడు పాకిస్తాన్ అంటారు. అందుకే అంటున్నా, ఆకుకి పువ్వుకి తేడా తెలుసుకోవాలి. మోడీ అదానికి కాంట్రాక్టులు, బొగ్గు గనులు దోషపెట్టింది. మోడీ అదానికి దోషపెట్టిన సంపద రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టమనడానికి చాలా తేడా, ఆకుకి పువ్వుకున్న తేడా ఉంది. అర్థమైందా? అది గమనించాలి. ఈ తేడాగాళ్ళు బీజేపీ, RSS, వాట్సాప్ యూనివర్సిటీలు, అంధభక్తులు, బ్రెయిన్ వాష్ చేయబడ్డ వాళ్ళు ఈ తేడాగాళ్ళు గుర్తించాలని నేను ప్రాధేయపడుతున్నా.